ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరూ అందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సిద్ధార్థ మూవీ ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ గారు, ఆయన అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా బాగుండాలి అని కోరుకునే చాలా మంచి మనసున్న వ్యక్తి అండి. కిరణ్ కుమార్ గారు ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి ఫర్దర్గా చాలామంది నాలాంటి డైరెక్టర్స్కి చాలామందికి అవకాశాలు ఇవ్వాలని, చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన లంకాల బుచ్చిరెడ్డి గారు ఈ సినిమాకి ఆయనే మొత్తం దగ్గరుండి మాకు ఏమాత్రం షూటింగ్లో ఏమాత్రం చిన్న జర్క్ కూడా రాకుండా మాకు సపోర్ట్ చేస్తూ షూటింగ్ సాఫీగా జరగడానికి చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ముఖ్యంగా ముగ్గురు టెక్నీషియన్స్ ఈ సినిమాకి మాకు చాలా సీనియర్ మోస్ట్ టెక్నీషియన్స్. ఈ సినిమా అద్భుతంగా రావడానికి కారణం అండి వాళ్ళు పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ ఈ సినిమాకి పెద్ద అసెట్ అండి. అండ్ కేవలం డైలాగ్స్లోనే కాకుండా కథాపరంగా కూడా చాలా సజెషన్స్ ఇచ్చి ఈ సినిమా అద్భుతంగా రావడానికి ఎంతో హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కథా రచయిత విసు గారు, అట్లాగే కథా రచయిత విసు గారికి, ముత్యాల రమేష్ గారికి, మల్టీవిజన్ వాసు గారికి, అభిషేక్ పిక్చర్స్ వారికి, సింగం 3 శివయ్యకి, హీరోయిన్స్కి, అట్లాగే రాజబాబు గారికి, అందరికీ, అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా శుభాభివందనలు. ఈ సినిమా దాసరి కిరణ్ కుమార్ నాకు మంచి మిత్రుడు. సినిమా అంటే ప్యాషన్ ఉన్నవాడు. ఖర్చు పెట్టి తీయాలి, బాగా తీయాలని, లావిష్గా తీయాలని ఒక ప్యాషన్ ఉండి ఈ సినిమా మొదలుపెట్టాడు. ఎందుకంటే ఈ సినిమా టెక్నీషియన్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. సిద్ధార్థ్ నిజంగా ఫోటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, డైలాగ్స్ అంటే వాటి గురించి చెప్పక్కర్లేదు. అన్నయ్యలు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా గోపాలకృష్ణ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మీ ఇద్దరిది ఒకటే వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి. సో డెఫినెట్గా అన్నయ్య పెన్ను ఎక్కువ పనిచేసి ఉంటుంది ఈ సినిమాకని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా కలర్ చూస్తే అట్లాగే ఉంది కాబట్టి డెఫినెట్గా మాటలు అద్భుతంగా ఉంటాయి. అట్లాగే నా మిత్రుడు సోదరుడు బుచ్చిరెడ్డి గారు, బుచ్చన్న ఈ సినిమాని మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఈ సినిమా టీంలో ప్రముఖ పాత్ర పోషించి మీ ముందుకు సిద్ధార్థని తీసుకురావడంలో తను కూడా భాగస్వామ్యం ఉండటం నిజంగా సంతోషంగా ఉంది. అట్లాగే ఫస్ట్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. దయానంద రెడ్డి గారు నిజంగా కూడా చాలా బాగా చేశాడు. చీఫ్ టెక్నీషియన్స్ పెట్టడం కాదు, వాళ్ళని ఉపయోగించుకోవడం కూడా కొత్త డైరెక్టర్కి తెలియాల్సిన అవసరం ఉంది. ఏ డైరెక్టర్ కన్నా కొత్త అయినా, పాత అయినా, సీనియర్ అయినా వాళ్ళు డెఫినెట్గా పర్సూవేషన్ కానీ, గోపాలరెడ్డి గారిని కానీ, మణి శర్మ గారిని కానీ వీళ్ళందరినీ కూడా డెఫినెట్గా బాగా వాళ్ళ నుంచి తనకు కావాల్సిన రాబట్టుకుని ఉంటాడని ఈ టీజర్ ద్వారా తెలుస్తుంది. మనకి జరుగుతూ ఉంది, కానీ ఏదో ఒక రోజు డెఫినెట్గా చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. రిక్వెస్ట్ ఆ స్పెషల్ గెస్ట్ I wish all the crew all the very best. I wish Sagar prove చేసుకున్నాడు పుల్లితెర మీద. I wish him all the best in silver screen. All the best. ప్రతి ప్రెస్ మీట్లో చెప్పినట్టే ఎక్కడ రాజీ పడకుండా చేశారు. అద్భుతంగా తీసిన గోపాలరెడ్డి గారు, అద్భుతమైన డైలాగులు ఇచ్చిన వరుసూరు గోపాలకృష్ణ గారు, మణి శర్మ గారు, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఫంటాస్టిక్. నటనే ఫ్యాషన్గా, నటనే నా జీవితం అన్న దృష్టితోని ఇన్ని సంవత్సరాలు కష్టపడుకుంటూ ఇప్పుడు ఒక మంచి టీము మధ్యలో చేరి అగ్ర హీరోల సరసన ఇతను కూడా ఒకటిగా అభివృద్ధి చెందాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూనివర్సిటీ అధినేత రాందూత క్రియేషన్స్కి మొదటి నుంచి తను వెన్నుముకగా ఉంటూ జీనియస్ సినిమాని, రామ్లీలా సినిమాని కూడా ఆయన చేతుల మీదుగా చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆశీస్సులతో ఈరోజు సిద్ధార్థ ఫస్ట్ టీజర్ లాంచ్కి ఎన్నో పనులున్నా కానీ మమ్మల్ని అందరినీ గౌరవించడానికి, ఆశీర్వదించడానికి ఆయన ఇచ్చేసినందుకు ముందుగా యూనిట్ తరపున మనస్ఫూర్తిగా ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే టీ న్యూస్ ఎండి సంతోష్ కుమార్ గారికి కూడా
ఈరోజు ఒక 2 అవర్స్ ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు కూడా యూనిట్ తరపున ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు మాట్లాడిన పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా ఎమోషన్ అయ్యి ఇంత ఒక 1 మినిట్ టీజర్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ సినిమా ఎంత కాంటెంట్, ఎంత వాల్యూగా, ఎంత ప్రజెంటేషన్ చేశాడనే డైరెక్టర్ని ఎప్రిషియేట్ చేసిన మన అభిషేక్ పిక్చర్స్ సుధీర్ గారు కానివ్వండి, వాసు గారు కానివ్వండి, మన మల్టీ డైమెన్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు, అట్లాగే రాజాబాబు గారు, శివకుమార్ గారు, అందరూ కూడా ఒక డైరెక్టర్ పడిన కష్టాన్ని 8 నెలలు ఒక నిమిషం, ఒక సెకండ్గా తీసిపారేయకుండా ఆ పడిన కష్టాన్ని వివరిస్తూ వాళ్ళు అప్రిషియేట్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి మీ అందరికీ. ఎందుకంటే అతను పడిన ఆ డబ్బులు అందరూ ఖర్చు పెడతారు, సినిమాలు తీస్తారు, కానీ ఆ ప్రజెంటేషన్ అద్భుతంగా చేశావు అనే డైరెక్టర్ని గుర్తించి ఆయన అప్రిషియేట్ చేసినందుకు థ్యాంక్స్ అండి అందరికీ. అలాగే సాగర్ గారి గురించి చెప్పాలంటే నాకు బ్రదర్ కంటే ఎక్కువ, మంచి స్నేహితుడు. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇది ఎందుకు చెప్పాను, ఇక్కడ ముగ్గురం కనెక్ట్ అయి ఉన్నాం మెగాస్టార్తో. ఇక్కడ బుల్లితెర మెగాస్టార్గా మా సాగర్ని అతను బుల్లితెర మెగాస్టార్ అంటారు. మెగాస్టార్ అంటే ప్రాణం పెట్టే అభిమానులు నెంబర్ 1 అభిమాని మా దాసర్ కిరణ్. ఖైదీ నుంచి ఖైదీ నెంబర్ 150 వరకు అనుబంధం మాది ఆయనతో. ఈ రోజున ఇది పెట్టడానికి కారణం కేవలం అతని హృదయమే, వాళ్ళ బాస్ మీద ఉన్న అతనికి ప్రేమ. దాసర్ కిరణ్ గారికి చిరంజీవి గారు అంటే ఒక ప్రాణం అంతే. ఈ రోజున అందుకే పెట్టాడని నేను అనుకుంటున్నాను. అందుకే మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలను ప్రారంభించింది. ఇది నేను అమెరికాలో ఉన్నప్పుడు ప్రారంభమైంది. ఇక్కడ ప్రారంభం అవగానే నేను ఈమెయిల్ ఇచ్చాను, దయానంద్ నాకు పంపించాడు కథను. అంతా చదివిన తర్వాత ఒక 6 పేజీలు నోట్స్ రాశాను నేను. కథ బాగుంది, కథనంలో ఇవన్నీ సరి చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అని పంపించాను. ఆ రాసినవన్నీ మా మనవరాలు అక్కడ తన్వి కొడాలి. ఆ పేరు ఎందుకు చెప్పానంటే ఒక 2 నెలల క్రితమే తను 120 పేజీల నవల రాసింది. ఆ నవల్ని వాళ్ళ స్కూల్ వాళ్ళు పబ్లిష్ చేశారు. అంటే నా జీన్స్ వచ్చినాయి అనమాట తనకి. సిద్ధార్థ అనగానే నాకు తెలిసి ఈ పేరు పెట్టినప్పుడే సాగరు, దాసర్ కిరణ్ 50% సినిమాకి, నేను అనుకుంటున్నా 50% సినిమాలో వాళ్ళు విజయం సాధించినట్టే, హిట్ అయిపోయింది. నిజంగా నాకు తెలుసు, నేను లాస్ట్ టైం జీనియస్ అప్పుడు, రామ్లీలా అప్పుడు నేను కిరణ్తో బాగా ఇన్వాల్వ్ అయ్యి నేను చాలా, అప్పుడు నాకు తెలుసు యాక్చువల్గా ఒక సినిమాకి ఒక పేరు పెట్టాలంటే ఎట్లా అంటే, జీనియస్ కూడా అట్లాంటి పవర్ఫుల్ టైటిల్, అలాగే సిద్ధార్థ కూడా నిజంగా చాలా పవర్ఫుల్ టైటిల్. అలాగే నెక్స్ట్ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నేను చాలా స్ట్రాంగ్ బిలీవర్ దీనిలో. కథ, మాటలు, ఒక బౌండ్ బుక్, మంచి స్టోరీ, దానికి పవర్ఫుల్ డైలాగ్స్ కనుక రెడీ చేసి అక్కడ పెడితే అగైన్ మళ్ళీ సినిమా హిట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఆ యాంగిల్లో కూడా డెఫినెట్గా వీళ్ళు కథ వండర్ఫుల్గా ఉంది. అలాగే ఈ పెద్ద వాళ్ళు మన పరిచయం. You, sir, for making me feel like a family in Hyderabad over here. My director, Daya sir, who's a brilliant director, and thanks for making me live this character so beautifully. Thank you so much for that. And Sagar, of course, for being a brilliant co-actor, plus a good human being as well to work with. He's very cooperative to me throughout the film with my lines as well. So thank you so much for that. Gopal Dedi sir for making us look so beautiful on screen and the entire film. And thanks to the whole team, Visu sir, everybody. So I just wish your blessings and your support to all of us. And thank you so much for being over here. Thanks a lot. Madhuda Creations and Siddhartha. So first, I'll also like to thank, Buchi Reddy sir, Kiran sir, and Dayanand sir, for, I mean, you're very cool on the set. I mean, you're a fantastic director. So thank you for being so good. And Sagar and Ragini, Ragini, I really had fun with her. It was really nice being with her. Sagar again, he's a very good human being and a very passionate actor, which shows on the screen. And everybody, I think, in one of the people, I mean, he's portrayed as such good skills and everybody loves him for that. Wish you, sir, for being so nice, like
throughout and just, you know, taking care. And the whole team, you know, it's been it's such a nice team. Everybody's working, you know, hard on the film. And so, you know, it's headed towards success. Need your blessings for it. And I'm sure it's going to be a hit. Thank you. ముఖ్యంగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన కోరణి సత్యనారాయణ అంకుల్కి, అంకుల్ మీరు మాకుంటే మాకు 1000 ఏనుగుల బలం ఉంటారుగా, అలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంతేష్ అన్న, టీవీసీఎండి, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పరశురు గోపాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చేస్తాడు మన కోసం మన ఎవర్ గ్రీన్ హీరో.